గాలిపై పారే ప్రతి పాచిక నీదే. అందరికీ నమస్కారం అండి. నేను ఉమాభారతి. వైకుంఠపాళి 2వ భాగం. మియా ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నప్పటి నుండి ఆమె కూతురు తారా కూడా నా మనసులో మెదులుతూనే ఉన్నారు. స్టూడియోలో మియాకి నాకు నడుమ జరిగిన సంభాషణ కూడా గుర్తొస్తుంది. వారు ఉండే బేపోర్ట్ గురించి మరింత తెలుసుకున్నాను. బేపోర్ట్ అనేది ఓ అందమైన బీచ్ ప్రదేశం. ఆ బీచ్ చుట్టూ నిర్మితమైన ప్రతిష్టాత్మక మెడికల్ యూనివర్సిటీ, రీసెర్చ్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కు బేపోర్ట్ వైద్యనగరం పుట్టిల్లు. గడిచిన 2-3 నెలలుగా మియా ప్రతిపాదన గురించి కూడా ఆలోచించాను. లాభనష్టాల కంటే ప్రయోజనాల గురించి నా కళ ద్వారా నలుగురికి సాయపడగల అవకాశంగానే చూడాలని అనుకున్నాను. ఇక తాత్సర్యం చేయకుండా ఓ మంచి రోజు చూసి బేపోర్ట్ ఏషియన్ సొసైటీ వారి ప్రతిపాదనకి అంగీకారం తెలిపాను. గురు మరియు ఆదివారాలు నృత్య శిక్షణ నిర్వహిస్తానని తెలియజేశాను. మియా ఆనందానికి అంతులేదనడానికి నిదర్శనంగా వారి కమ్యూనిటీ హాల్ని డాన్స్ మరియు యోగా స్టూడియోగా మార్చి అవసరమైన హంగులన్నీ కూర్చి ఓ అధునాతన బ్యాలే స్టూడియోలా తయారు చేయించారు అభినవ్ మియా దంపతులు. అర్చన ఫైన్ ఆర్ట్స్ బేపోర్ట్ స్టూడియో అని నామకరణం చేసి ఫ్లయర్స్ వేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో పబ్లిసిటీ చేశారు. నృత్య శిక్షణ మొదలుపెట్టే రోజున ఆలయం నుండి పంతులు గారు వచ్చి నా చేత ప్రారంభ పూజ చేయించారు. 150 మంది అతిథుల నడుమ మియా ఆధ్వర్యంలో సభా కార్యక్రమం కూడా నిర్వహించారు. అతిథులకి నన్ను పరిచయం చేస్తూ మియా చక్కని తెలుగులో ప్రసంగిస్తుంటే ఆశ్చర్యంగా వినసాగాను. ఈనాటి మన నృత్య గురువు ఉమాభారతి గారికి నృత్యం జీవన విధానం మాత్రమే కాదు, ఆరాధనం, ఆధ్యాత్మకం కూడా. ఆమె ఓ కళా తపస్విని. కళ వల్ల ఆమె సున్నితం, కళ వల్ల ఆమె స్ఫూర్తిదాయకం. నృత్యం లేక ఆమె లేదు, ఆమె లేని నృత్యానికి సొబగులు లేవు అంటూ కరతాళ ధ్వనుల నడుమ క్షణమాగింది. నేనెంతగానో అభిమానించే ఉమాభారతి గారు మన యువతకి భారతీయ నృత్య శిక్షణతో పాటుగా యోగాభ్యాసన, హెరిటేజ్ క్లాస్ నిర్వహిస్తారు. ఈరోజు మాత్రం అందరము ఒకేసారి పాల్గొనవచ్చు అంటూ నాకు పట్టు శాలువలు కప్పి సత్కరించింది మియా. క్లాస్ ఆరంభించాను. 5 ఏళ్ల నుండి 18 ఏళ్ల వయసులోని ఆడపిల్లలు 40 మందికి హస్తముద్రలు నేర్పాను. మొదటి అడుగులు, 4 యోగాసనాలు కూడా వేయించాను. శిష్య బృందంలో తెలుగు మూలాలున్న వారు కూడా ఎక్కువేనని గుర్తించాను. మియా కూతురు తార అందరితో కలిసి డాన్స్ నేర్చుకునే ప్రయత్నం చేయకపోయినా ఆసక్తిగా గమనించింది. నేనే తన వద్ద కూర్చొని ప్రత్యేకంగా చేతి ముద్రలు పట్టించి క్లాస్ ముగించాను. చిన్నపిల్లల క్లాస్లో మాధురి అనే ఓ పాప చెవి నొప్పి అంటూ వాళ్ళమ్మ పక్కనే కూర్చునుంది. పాపకి కొత్తగా చెవులు కుట్టించి పోగులు పెట్టినట్టు తెలుస్తుంది. కూడా వచ్చిన తమ్ముడు మాత్రం నేను డాన్స్ చేస్తాను అంటూ మారాన్ చేస్తున్నాడు. మాధురిని పిలిచి పక్కనే కూర్చోబెట్టుకొని మిగతా చిన్నపిల్లల్ని ఉద్దేశించి మీకో చిన్న కథ చెబుతాను, వింటారా అన్నాను. నా చిన్ననాటి అనుభవం చెప్పనారంభించాను. మాధురికి లాగానే నాకు కూడా ఒక తమ్ముడున్నాడు. మా అమ్మ వెంటే ఉండి తమ్ముడికి అన్నం తినిపించటం, ఆడించటం, నిద్రపుచ్చటం చేసేదాన్ని. మా ఉమా ఎంత మంచిదో, తమ్ముడిని ప్రేమగా చూసుకుంటుంది అని మా అమ్మ అందరికీ నా గురించి గొప్పగా చెప్పేది. 5 ఏళ్ళప్పుడు నాకు చెవులు కుట్టించారు. అప్పుడు నొప్పికి ఏడ్చి నిద్రపోయాను. నేనైతే నిద్రపోయాను, కానీ నా పక్కనే అప్పటి వరకు పడుకుని నిద్రలేచిన తమ్ముడికి నా చెవికున్న కొత్త వస్తువేదో కనపడి ఉంటుంది. నా దగ్గర చేరి తన చిటికిన వేలు నా చెవికున్న రింగులోకి వేసి లాగడం మొదలుపెట్టాడు. నొప్పికి తట్టుకోలేక ఏడుపు లంకించుకొని గగ్గోలు పెట్టాను. మా అమ్మ పరుగున వచ్చింది. కాస్త కష్టపడి ఆ రింగు నుండి వాడి వేలు వేరు చేయగలిగింది. తమ్ముడు చేసిన ఆ పనికి నాకు తెలియకుండానే వాడి మీద కోపం పెంచుకున్నాను. ఎప్పుడూ మెట్లు దిగేందుకు వాడికి సాయం చేసే నేను ఓ రోజు చేయి అందించలేదు. పాపం వాడు అటు ఇటు తచ్చాడి మరో మెట్టు దిగి పడిపోయాడు.
దెబ్బ తగిలి నుదుటి మీద గాయం అయి మచ్చగా మిగిలిపోయింది. వాడికి సాయం చేయకూడదు అన్న ఆలోచనే తప్ప వాడికి దెబ్బ తగలాలని కాదు నా ఉద్దేశం అంటూ నేను చెబుతున్న ఆ చిన్ని విషయాన్ని ఆసక్తిగా వింటున్న స్టూడెంట్స్ వంక చూశాను. పక్కున నవ్వాను. వారు నవ్వేశారు. చెవులు కుట్టించుకున్న మాధుర్ని తన తమ్ముణ్ణి చూసి నాకు గుర్తొచ్చిన నా విషయం చెప్పాను. సరేనా? ఇక పదండి మరి. నేనిచ్చిన ఫోల్డర్లో సంయుక్త అసంయుక్త హస్తముద్రలు బొమ్మలతో సహా ఉన్నాయి. ప్రాక్టీస్ చేయండి అంటూ క్లాస్ ముగించాను. బేపోర్ట్లో క్లాస్ మొదలైన 3 నెలల్లోనే అక్కడి గృహిణులు, పెద్దవాళ్ళు, మెడికల్ స్టూడెంట్స్ కూడా క్లాసులకి రావడం మొదలుపెట్టారు. ఏదైనా కళ అభ్యసించేందుకు వయసుతో కానీ భాషతో కానీ నిమిత్తం లేదన్నది నా సిద్ధాంతం. సంగీత నృత్యాలు మానసిక వికాసాన్ని కలిగించగలవు అని నమ్ముతాను కనుకనే బేపోర్ట్లో నృత్య శిక్షణ మొదలుపెట్టడము, పెద్దవారిని కూడా శిష్యులుగా తీసుకోవడము చేస్తున్నాను. ఆ మహిళలు ఎంతగానో సంతోషిస్తుంటారు. అనతి కాలంలోనే వారిలో కొందరు స్నేహితుల్లా మెలగసాగారు. వారికి శిక్షణ మాత్రం ఒకంత ఛాలెంజ్గా కూడా మారింది. జానపద నృత్యాలు, తేలికపాటి నృత్యాలు నేర్పసాగాను. వారు మురిసిపోతూ సంతోషంగా నాట్యం చేస్తుంటే నాకు ముచ్చటేసింది. ఈ విధంగా పెద్దవారికి కూడా శిక్షణ ఇస్తున్నందుకు డాన్స్ కమ్యూనిటీ నుండి కొంత విమర్శకి కూడా గురయ్యాను. ఇక తార మెల్లగా క్లాసుల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. మరోపక్క వాళ్ళమ్మ మియా చక్కగా నర్తించడం చూసి ఆనందించాను. తన ఆరోగ్యం మాత్రం సున్నితంగానే ఉందని చెప్తుంటుంది. ఆదివారం నాటి హెరిటేజ్ అవర్లో నేను చెప్పే నృత్యేతర విషయాల పట్ల పిల్లలు, పెద్దలు కూడా ఆసక్తి కనపరిచారు. వారే ప్రశ్నలు వేస్తారు. చాలా మటుకు నా నృత్య శిక్షణ, కళాజీవనం, నేను నటించిన సినిమాల గురించి అడుగుతుంటారు. వారికున్న ప్రశ్నలకి తగ్గ జవాబులు స్ఫూర్తిదాయకంగా ఉండేలా విషయాన్ని మలచి చెప్పటం చేయసాగాను. ఆదివారం క్లాస్కి తప్పనిసరిగా చీరకట్టులో సాంప్రదాయంగా తయారై వెళుతుంటాను. చీరకట్టు, బొట్టు, కట్టుబాట్ల గురించి అవకాశం కల్పించుకొని మరీ మాట్లాడుతూ రామాయణ, భారత, భాగవతాల నుండి నృత్యానికి సంబంధించిన అంశాలను కథలుగా చెప్పగలగడం కూడా బాగానే ఉందనిపించింది. మళ్ళీ ఆదివారం పొద్దుటి క్లాసులు ముగిసేపటికి మియా ఎప్పట్లా లంచ్ తీసుకొని వచ్చింది. ఆమెతో పాటు ఇండోనేషియా నుండి వచ్చిన ఆమె తల్లి వాసుదేవి గారు కూడా ఉన్నారు. నాతో పాటు లంచ్ చేశారు ఆ తల్లి కూతుళ్ళు. వాసుదేవి గారి మాటలని బట్టి మియా తన ఏకైక సంతతి అని, చదువులోనే కాక హిందుస్థానీ సంగీతం, ఒడిస్సీ నృత్యాలలోనూ శిక్షణ పొంది బాగా కృషి చేసేదని, పెళ్ళి అవగానే అన్నీ మూలపడ్డాయని కొంత వాపోయింది ఆమె. మనమరాలు తార కూడా ఓ నృత్యకారిణి అవుతుందన్న తన కల నెరవేరేనో లేదో అని దిగులు పడింది. ప్రస్తుత మియా ఆరోగ్యం కూడా తనకి ఆందోళనకరంగా ఉందంటూ కన్నీళ్ల పర్యంతమైంది మియా తల్లి వాసుదేవి. ఆ దేవుని దయతో అంతా బాగుంటుందిలేండి వాసుదేవి గారు, మీరు దిగులు పడబాకండి అన్నాను. లంచ్ తర్వాత మరో 2 గంటల పాటు జరిగిన క్లాసులు, తోటి వాళ్లతో తార నృత్యాభ్యాసన, హస్తముద్రలు పట్టి వాటి పేర్లు పలకడం కూడా తిలకించి తృప్తి చెందారు వాసుదేవి. తరువాతి కార్యక్రమంగా ఛాయ్ సేవించి హెరిటేజ్ సెషన్ మొదలుపెట్టాను. అప్పటికే భరతనాట్యం అభ్యసించిన శిష్యురాళ్ళకి గణేష పంచరత్న కీర్తన మొదలెడతానని ప్రకటించి ముందుగా నేను ఉచ్చరించి చిన్నా పెద్ద అందరితో పలికించాను. ప్రతి పదానికి అర్థం చెప్పి గణేష పంచరత్నం ఆంగ్లంలో ముద్రించిన కాగితాలు పంచాను. నా దృష్టంతా మాత్రం సీనియర్ స్టూడెంట్ వైదేహి మీదే ఉంది. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా మసులుకునే వైదేహి క్లాసుకి వచ్చినప్పటి నుండి ముభావంగా దిగులుగా ఉండడం గమనించాను. క్లాస్ అయ్యాక 5 నిమిషాలు ఉండమని ఆ అమ్మాయికి టెక్స్ట్ మెసేజ్ పెట్టాను. క్లాస్ ముగిసి మిగతా అందరూ వెళ్ళాక వైదేహి, నేను మిగిలాము. నాతో స్నేహంగా మెలిగే వైదేహిని తన ముభావానికి కారణమేమిటని అడిగాను. కాసేపు మౌనం, కాసేపు దుఃఖంగా సాగింది ఆమె పరిస్థితి. వైదేహి చెప్పిన దాన్ని బట్టి ఆమె తల్లిదండ్రులు విడిపోయారని, తల్లి విడిగా వేరే ఫ్లాట్లో ఉంటుందని, మూత్రపిండాల వ్యాధితో క్షీణిస్తున్న తండ్రి ఆరోగ్యం గురించి ఆ అమ్మాయికి ఆందోళనగా ఉందని అర్థమైంది. అదే సమయంలో తన స్నేహితుడు వరుణ్తో మనస్పర్ధల కారణంగా తాను తీవ్ర మనస్తాపానికి లోనైందని కూడా నాకు అర్థమైంది. వైదేహి భుజంపై చేయి వేశాను. నీ పరిస్థితి బాధగా ఉందమ్మా, ఏమనాలో తోచటం లేదు.
ఏమైనా నువ్వు చాలా మనోధైర్యం ఉన్నదానివి, పార్ట్ టైం పనిచేసి కుటుంబానికి సాయపడుతున్న అమ్మాయివి. ఇటువంటి క్లిష్ట సమయాల్లో మరింత నిబ్బరం అవసరం. ఓపికగా ఉండు, పరిస్థితులు మెరుగుపడతాయి అంటూ ఆమెని సముదాయించాను. వైదేహితో మాట్లాడి ఇంటికి డ్రైవ్ చేస్తూ ఆలోచనలో పడ్డాను. అక్కడ కమ్యూనిటీలో మియా, అభినవ్ వాళ్ళిద్దరినీ కూడా అందరూ బాగా గౌరవిస్తారు. ఆ దంపతులు అందరికీ సాయపడతారని, తమ ఫుడ్ బిజినెస్కి సంబంధించిన మార్కెట్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తుంటారని, క్లిష్ట పరిస్థితిలో ఉన్న వారిని ఆదుకుంటారని కూడా విన్నాను. మియా, మాలినీల నడుమ మంచి స్నేహం కూడా ఉందని నాకు అనిపించింది. మియా కలగజేసుకొని మాలిని వాళ్ళ పరిస్థితిని చక్కబరచగలదేమో అని అనుకున్నాను. వైకుంఠ బాలిపై పారే ప్రతిపాచికని